మాతా కి జై భారత్ మాతా కి జై భారత్ మాతా కి. అందరికీ నమస్కారం. పాకిస్తాన్ స్పాన్సర్ చేసిన టెర్రరిస్టులు పహల్గామ్లో 26 మంది సివిల్ పీపుల్ ఎవరైతే టూరిస్ట్ వచ్చారో వారందరి మీద అరాచకం చేసి వాళ్ళందరినీ కాల్చి చంపిన సందర్భంలో దేశం విపత్తు కూడా బాధపడడం జరిగింది. ఆ సందర్భంలో ఒక యుద్ధ వాతావరణం, యుద్ధం కూడా చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు వెంటనే స్పందించి భారతదేశ ఆర్మీ వివిధ దళాలు కూడా స్పందించి తగిన గుణపాఠం పాకిస్తాన్కి చెప్పడం జరిగింది. ఆ జరుగుతున్న సందర్భంలో మా నాయకుడు దేశభక్తి గలవాడు, మొట్టమొదటి నుంచి కూడా బాగా దేశభక్తి పవన్ కళ్యాణ్ గారు కొంతమంది ఎమ్మెల్యేలని తమిళనాడులో ఉన్న 6 మురుగన్ దేవాలయాలకు కూడా వెళ్ళి ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఎవరైతే యుద్ధంలో ఉంటామన్నారో వారందరికీ దైవ సంకల్పం కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచనతో, దైవ బలం కూడా ఇవ్వాలన్న ఆలోచనతో భారతదేశం అన్ని విధాలుగా ముందంజలో ఉన్నప్పటికీ దైవ కృప, దైవ బలం కూడా ఉండాలన్న ఆలోచనతో ఆయన నన్ను పల్లి పంపడం జరిగింది. పల్లిలో మహావతార్ బాబాజీ ఒక గురువుగారు జీవ సమాధి దగ్గర ఉండగా నన్ను ఆయన ఆదేశాలు అనిపించాయో ఏంటో తెలియదు, నాకు ఇక్కడ రావాలన్న సంకల్పం కలిగింది. ఇవాళ పహల్గాం రావడం జరిగింది. ఇక్కడ జెండా, మన భారతీయ జెండా ఎగరేయడం జరిగింది. అలాగే జనసేన పార్టీ జెండా ఎగరేయడం జరిగింది. దేశభక్తికి, దేశానికి ఏదైనా ఇబ్బంది వస్తే జనసేన పార్టీ ముందుంటుందని చెప్పి ఒక సందేశం ఇవ్వడానికి. అలాగే ఎవరో ఏదో అయిపోయింది ఇక్కడ, ఇంకా ఈ వాతావరణం, యుద్ధ వాతావరణంలో కాశ్మీర్ ఉంటుంది, భ్రమ. చాలా చక్కగా జీవన విధానం అంతా కొనసాగుతుంది. బ్రహ్మాండమైన భద్రత మధ్య రోజు భద్రత కూడా అవసరమైన పరిస్థితుల్లో ఇవాళ పూర్తి స్థాయిలో జనజీవనం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఎటువంటి పుకార్లు నమ్మవలసిన అవసరం లేదు. టూరిస్ట్ అంతా బ్రహ్మాండంగా వస్తూ ఉన్నారు. ఏదైతే సంకల్పంతో పాకిస్తాన్ ప్రయత్నం చేస్తే ఇక్కడ టూరిజం రెగ్యులర్గా డెవలప్ అవుతుంది, కానీ ఒక కుట్ర పడిందో దాని గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు టూరిస్టు బ్రహ్మాండమైన ప్రదేశం, భూతల స్వర్గం. భూతల స్వర్గానికి అందరూ వచ్చి వెళ్ళవలసిందిగా కోరుతాం. నరేంద్ర మోడీకి జై నరేంద్ర మోడీకి జై పవన్ కళ్యాణ్ కి జై పవన్ కళ్యాణ్ కి జై చంద్రబాబు నాయుడుకి జై మాతా కి జై భారత్ మాతా కి జై భారత్ మాతా కి. జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన భారత్